టెంపుల్ అయితే చాలా బాగుందండి. మీరు తప్పనిసరి రండి దగ్గర ఉన్న దగ్గర. హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. నా ఛానల్ పేరు ట్రావెల్స్ ఆర్ రాజు. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఇది వరంగల్ రెండో వీడియో. ఫస్ట్ వీడియో పెట్టిన ఆల్రెడీ. ఫస్ట్ వీడియోస్ ఉన్న వాళ్ళు కింద లింక్ ఇస్తా, లింక్ ఓపెన్ చేసి చూడండి. నేను ఇక్కడ ఇక వరంగల్కి వెళ్ళి ఇక రామప్ప టెంపుల్కి ఇక బయలుదేరుతున్నా. నాకు ఈడికెళ్ళి 70 కిలోమీటర్లు చూపించింది, గంటన్నర జర్నీ. ఎంతసేపట్లతో చూద్దాము. నాకు ఆడ ఉందిగా, ఆడ నార్మల్ లేదా? ఉందా? బంక్ ఉందా? థ్యాంక్ యూ. ఆ బంకులో పవర్ పెట్రోల్ ఉందంట, నార్మల్ పెట్రోల్ లేదంట. ఎందుకంటే నార్మల్ పెట్రోల్ అయితే రెగ్యులర్గా అదే కొట్టిస్తాం ఇడ పడితే, కానీ ఇంకా పవర్ పెట్రోల్ అంటే ఇక పెద్ద బండ్లకు అవసరం. మన బండి పవర్ పెట్రోల్ ఏమో అవసరం ఉంటుంది. అది కాక మళ్ళీ రేట్ ఎక్కువ పవర్ పెట్రోల్కు, మళ్ళీ 10-15 రూపాయలు ఎక్కువ పడుతుంది. ఎందుకులే ఉన్న దాంతో నార్మల్ పెట్రోల్ వేరే బంకులో కొట్టించుకున్నా. మొత్తం తాటి చెట్లే ఉన్నాయి ఇక్కడ. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం తాటి చెట్లే ఉన్నాయి, బాగున్నాయి. ఫుల్ తాటి చెట్లు, చూడడానికి కూడా మస్తు ఉంటుంది వ్యూ. తాటి చెట్టు ఉంటే కళ్ళు కూడా బాగా చిక్కేటట్టు తాటి కళ్ళు. బా గొంత వచ్చాను అయ్యా. చెరువు నిండా ఉంది, నిండా కుండలా కలకలాడుతుంది చెరువు. ఆ కట్టెలు ఎందుకు వచ్చిండ్రు? ఓహో, కట్టెలకు జాలి ఉంది. చెరువు ఉండే చేపలు బయటకు పోకుండా లోపల జాలి కట్టిండు. చెరువు అలగెళ్తుంది కదా, చేపలు బయటకు పోకుండా కట్టిండు ఆ జాలి. జై ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం, బాగుంది, పెద్ద ఉంది విగ్రహం అయితే. ఇది ఇంద్రబాబు ఏడపోయినా రోడ్డు ఈ రోడ్డు వరకు అయింది, ఊరికే రోడ్డు వరకు జరుగుతుంది. సందురం మంచిగా ఉంటే సందురం పలుకుతుంది రోడ్ అయితే. పోతుంటే మధ్యలో ప్యాచీలు మేకలు. దిగండి పోవాలి. ఇక్కడ పోలీసు వాళ్ళు ఆపుతున్నారు ఎందుకు? ఎవరు ఎమ్మెల్యేనో ఎవరు పోతున్నట్లుండరు. ఈ ఊరు కూడా జర కలర్ఫుల్గా కొడుతుంది. ఈరోజు ఏదో పండుగ ఉంది ఊర్లో, అందుకే ఎమ్మెల్యేనే ఎవరు వచ్చినట్లున్నారు. ఇంకా మెయిన్ రోడ్ మీద పోలీసు వాళ్ళు ఆపిరు. ఆయన పోలే కదా, ఆయన ఫ్రీ రోడ్ కాదు ఆయనకు. ఈ రోడ్ పక్కపొట్టు అనే షాపులు కూడా కలర్ఫుల్గా కొడుతున్నాయి. ఇక్కడ ముందల లెఫ్ట్ చూపిస్తుంది. ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ పోవాలి, రామప్ప టెంపుల్. ఇక్కడ కొంచెం ముందైనాక మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటుంది. ఈ లెఫ్ట్ అనుకుంటా. ఈ లెఫ్ట్ తీసుకుని ఇక స్ట్రేట్ ఒకటే రూట్. ఇక ఎడ్ల బండి, ఎంత బాగుంది ఎడ్ల బండి. ఎప్పుడో నేను ఊర్లో ఉన్నప్పుడు మా తాతయ్య ఎడ్ల బండి బాగుంటారు, ఎడ్ల బండి మీద పోతే. కానీ అప్పట్లో సాయంత్రం ఎడ్ల బండి మీదే పోతారు. ఇప్పుడు అంటే ఈ కార్లు ఇక్కడ వచ్చినాయి, కానీ అప్పట్లో ఎడ్ల బండే. ప్రతి దానికి ఎడ్ల బండే యూజ్ చేస్తుంటారు. అబ్బా, ఎడ్ల బండి మీద సంచులు వేస్తుంది, వడ్ల సంచులు నిండా పడుతుంటాయి. ఆయన కూడా అట్లే గుంజుకొస్తున్నాయి అవి. రామప్ప టెంపుల్కి వచ్చినాం. అయితే ఏమైందంటే, అట్లా నేను మెయిన్ రోడ్ పోటు రాకుండా, దాని మెయిన్ ఎంట్రీ ఉంటుంది కదా రోడ్డు, ఆ రోడ్ పోటు రాకుండా నేను మధ్యలో ఏదో రోడ్డు కనిపించింది, ఆ రోడ్ పోటు వస్తే డైరెక్ట్ గుడి సైడ్ పోటు తీసుకొచ్చింది ఇక్కడ.
ఇంత పెద్ద పెద్ద రాళ్ళు అప్పట్లో మనుషులు లేపెట్టేవాళ్ళంట. ఏం దేవుడు ఉన్నాడు. అయ్యో ఏనుగులు తొండాలను మొత్తం నరికేసిండ్రు. ఏంది ఇది కోనేరు లక్కుంది. డాన్సర్ అంటే నంది. ఎండ మాత్రం గట్టిగా కొడుతుంది. అబ్బా ఎండ చాలా కొడుతుంది, కింద కాలు కాలుతున్నాయి. టెంపుల్ చాలా బాగుందండి. మీరు తప్పనిసరి రండి, దగ్గర ఉన్న దగ్గర. గుళ్ళ వీడియోలు అయితే తీసుకున్నా, దర్శనం కూడా మంచిగా అయింది. ఇక వీడికి వెళ్ళి ఇక మనం తినేసి ఇక బయలుదేరుతా, లక్కవన్న బయలుదేరుతా ఇక్కడికి. ఈ వీడియో ఇంతతో ఎండింగ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.